పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారి విషయంపై స్పందించడం జరిగింది. అయితే వీటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఆ స్పందనలో కొన్ని విశ్లేషణ కనుక మనం తీసుకుంటే ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్రానికైనా సరే, అటు అల్లు అర్జున్ గారికైనా సరే, ఆ టీంకైనా సరే, ఎంటైర్ ఇండస్ట్రీ వైపు నుంచి చూసినా సరే ఆ స్పందన గురించి రకరకాల కథనాలు అయితే వింటూ ఉన్నాము. సో పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. సార్ నమస్తే అండి నాగరాజు గారు. సార్, ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బన్నీ ఇన్సిడెంట్పై స్పందించడం జరిగిందో రకరకాల కథనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి విశ్లేషణలో కనుక మనం వెళ్తే ఏమనిపించిందండి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన కీలకమైన కొన్ని వ్యాఖ్యలు చేశారు, ప్రత్యేకించి అల్లు అర్జున్కి సంబంధించి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పుష్ప 2 సినిమా రిలీజ్ తర్వాత జరిగిన సంఘటనలు మనం ఒకసారి బేరీజ్ చేసుకోగలిగితే, సినిమా ప్రీ షో ఏది ఉందో ఆ బెనిఫిట్ షోలో ఆ షోకి వెళ్ళడం, అల్లు అర్జున్ గారు వెళ్ళడం, ఆ షోలో సంధ్యా థియేటర్ దగ్గర ఒక రేవతి అంటే ఒక మహిళ చనిపోవడం, ఒక అబ్బాయి ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఇప్పటికి కూడా ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి సంబంధించి కోర్టులో కేసులు ఫైల్ అవ్వడం, ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదవడం, ఎఫ్ఐఆర్ నమోదైన ఈయన కోర్టులో అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ ఖైదీగా ప్రజెంట్ అల్లు అర్జున్ గారు రిమాండ్ ఖైదీలో ఉన్నారు ఆల్రెడీ. రేపు జనవరి 10th ఆయనకి లాస్ట్ ఇంకా టైం కూడా దగ్గర పడిపోతుంది. బహుశా ఈ రోజు కంపేర్ చేసుకుంటే బహుశా మరొక 12 రోజులు ఉందనుకుంటాను. ఇందులో ఒక 2-3 రోజులు హాలిడేస్ తీసేస్తే మిగిలిన ఒక 8 రోజులు అనుకుంటాను. సో దీనికి సంబంధించి అంటే కోర్టులో ఆల్రెడీ ఇష్యూ ఉంటుండగా దీనికి సంబంధించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన కొంత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత వివాదాస్పదాన్ని అయితే కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు నాగరాజు గారు. ప్రధానంగా ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే, ఇక్కడ రాజకీయ వ్యవస్థ, సినిమా రంగం, ఫ్యామిలీ 3 కోణాల్లో చూడాలి పవన్ కళ్యాణ్ గారికి. ఒకటి ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పనిచేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇది కాకుండా తన కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే 3 యాంగిల్స్లో ఉన్నటువంటి విషయాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కొంత కీలకంగా ఉన్నటువంటి విషయాలు చెప్పడం డౌట్ లేదు. ప్రధానంగా ఆయన 2 విషయాలు తీసుకున్నారు. ఒకటి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చెప్పడం జరిగింది, మరొకటి అల్లు అర్జున్ గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ చెప్పిన మాట్లాడితే ఆయన మిగిలినటువంటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి టికెట్ల పెంపు విషయంలో సంబంధించి ఆయన ఇంతకు ముందు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత చాలామంది సినిమా ప్రముఖులు ఆయన కలిసిన తర్వాత దీనికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బెనిఫిట్ షోలు కానీ అదేవిధంగా టికెట్ల పెంపు విషయంలో మాత్రం కూడా నేను ఎటువంటి రాజకీయ పడిన అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడడం జరిగిందో దానికి పునరుక్తగా ఏం మాట్లాడారంటే, నేను మాత్రం దాన్ని కాంప్రమైజ్ కానీ యథావిధంగా ఉంటాయని చెప్పి సినిమా ప్రముఖులు కలిసినటువంటి మీడియా సమావేశంలో కూడా అదే మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన రాజకీయ రంగంలో వ్యక్తిగతంగా టీడీపీ వ్యక్తి అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పూర్వపరిచిన రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏదైతే ఉందో బీజేపీకి ఆయన కుమ్ముక వస్తున్నట్టుగా మనకు తెలుసు. పూర్తిగా బీజేపీ సపోర్ట్గా ఉంది పూర్తిగా ఆయనకి. అయితే ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే బీజేపీ పార్టీ కంప్లీట్గా కూడా ఈయనకి మద్దతు తెలుపుతున్నారు. అల్లు అర్జున్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అల్లు అర్జున్కి మద్దతు తెలిపారు. దీని మీద రఘునందన్ కూడా మాట్లాడుతూ వీలైతే అల్లు అర్జున్ గారి కేసును కూడా వీలైతే నేను వాదిస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇటువంటి సందర్భంలో ఒకవైపు సెంట్రల్లో తన బీజేపీ రాజకీయ ప్రస్తావన చూస్తే బీజేపీకి సపోర్ట్గా ఉంటూ ఒక ఫ్యామిలీలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ మరొకటి తను కూడా సినిమా రంగంలో తను కూడా రాబోయే ఇప్పుడు 2-3 సినిమాలు ఆయన కూడా ఉన్నాయి. ఆయన సినిమాలు ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ ఈ 2 సినిమాలు కూడా తొందరలోనే రిలీజ్ కావడం. దీనికి సంబంధించి తెలంగాణ స్టేట్లో ఉంటుంది, ఆంధ్ర స్టేట్, 2 స్టేట్లు డివిజన్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలసీ మేటర్స్ వేరే ఉంటాయి, అక్కడ పాలసీ మేటర్స్ వేరే ఉంటాయి. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అటు బీజేపీ పార్టీలో తన క్రియాశీలకంగా వ్యవహరిస్తూ కూడా ఒక మద్దతు తెలుపుతూ కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఏదైతే పార్టీ పరంగా ఏదైతే మద్దతు తెలుపుతున్నారో అల్లు అర్జున్ ఏదైతే వ్యతిరేకంగా ఉన్నారో రేవంత్ రెడ్డి గారికి అయినప్పటికీ కూడా తను ఏ రకమైన స్టాండ్ తీసుకొని అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో పడదు. ఆ 2 విరుద్ధ స్వభావాలు. అటువంటి సందర్భంలో కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఏదైతే అల్లు అర్జున్ గారి విషయానికి సంబంధించి అల్లు అర్జున్ గారి విషయంలో తీసుకున్నటువంటి 2 వైపులా పదున కత్తిలా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. వీలైతే నేను కూడా ఆ స్థాయిలో ఉంటే బహుశా అలానే ప్రవర్తిస్తానేమో అని చెప్తూ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఈయన మద్దతు తెలపని ప్రకటించారు. సో దీని మీద ఇప్పుడు తెలంగాణలో
ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా స్పందిస్తారన్నది ఒక క్వశ్చన్ మార్క్గా మన ముందు నిలబడింది ముఖ్యంగా నాగరాజు గారు. రెండో పాయింట్, తన కుటుంబ సభ్యులుగా ఉండే అల్లు అర్జున్ మొన్నటి వరకు స్టాండ్ తీసుకోగలిగితే ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ వరకు కూడా చాలా వివాదాలకి కారణమైంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో, ముఖ్యంగా ఆంధ్ర ఎలక్షన్స్ అంటే ఎన్నికల సమయంలో శ్రీకాంత్ రెడ్డి గారు ఒక వైసీపీ నాయకుడికి అల్లు అర్జున్ గారు మద్దతు తెలపడం జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే. ఈ విషయం మీద రెండు కుటుంబాలు, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ కూడా కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ని ఈ సందర్భంలో ఈయన మాట్లాడుతూ అల్లు అర్జున్ గారిని కొంత మందలింపు ధోరణిలో, అంటే ఒక తమ్ముడు ధోరణిలో, ఒక మేనలుండి తనకన్నా చిన్నవాడైన ధోరణిలో కొంత మందలించే ప్రయత్నం చేస్తూ కూడా మందలించగా మాట్లాడారు. అంటే ఏ రకంగా అంటే యాజ్ ఏ సినిమా హీరోగా మా అందరికి కూడా అభిమానం ఉంటుంది, మమ్మల్ని అభిమానుల మధ్యలో కూర్చొని చూడాలనిపిస్తుంది, మాకు కూడా వాళ్ళ కేరింతలు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకొని మాకు కూడా ఉంటుంది, కానీ కొంత అలర్ట్ వెళ్తే బాగుండేది. సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇందులో కొంత ఫెయిల్యూర్ ఉందని చెప్తూ, అదేవిధంగా అల్లు అర్జున్ కూడా కొంత అలర్ట్ వెళ్తే బాగుండేది, ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా ఉండేది, బహుశా ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది అనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ గారిని ఒక బ్రదర్ లాగా, ఒక మేనల్ లాగా, చిన్నవాడిగా మందలించిన ధోరణులు చేశారు. దీన్ని మీడియా కాస్త పెద్దగా చేస్తుందేమో కానీ నిజంగా ఒక చిన్న వ్యక్తి ఇప్పుడిప్పుడే రంగంలో, అంటే ఈయన ఒక సీనియర్ నటుడు, పవన్ కళ్యాణ్ టెక్నికల్స్ నో డౌట్ ఆయన సీనియర్ నటుడు, ఎందుకంటే చిరంజీవి గారి తర్వాత మరి ఆ స్థాయిలో ఇంచుమించుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత ఇమేజ్ సాధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటాం. మరి ఆ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న అల్లు అర్జున్ గారు కొంత మందలింపు ధోరణులు చెప్పారు, అంటే కానీ పూర్తిగా ఏదో తిట్టారని ధోరణి కాదు, కానీ కొంత మందలింపు ధోరణి ఉంది. అయితే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు కీలకంగా మారాయంటే దిల్ రాజు గారు నిన్ననే, అంటే ముఖ్యంగా ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్గా నియామకం జరిగినటువంటి ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు గారు ఇటీవల విజయవాడ వెళ్ళి ముఖ్యంగా ఈ గేమ్ చేంజర్ షో ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అక్కడ ప్రీ ఈవెంట్ షూట్ కోసం చెప్పి అదే January 5th ఇస్తా అని చెప్తూ పవన్ కళ్యాణ్ ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేసినట్లేరు. అట్ ద సేమ్ టైం బెనిఫిట్ షోలు కానీ టికెట్ల విషయం కూడా అక్కడ కూడా చర్చకు వచ్చింది. దీని మీద మా పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం అంతా కూడా తీవ్రంగా క్లియర్గా డిస్కస్ చేసి చర్చించుకొని దీని మీద ఒక విధానం తెలుపుతూ చెప్తానని చెప్పి దిల్ రాజు గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దిల్ రాజు గారు కలిసే విషయానికి సంబంధించి ఇక్కడ ఈ డిస్కషన్ కూడా కంప్లీట్గా రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఎటువైపు, రాజకీయమా, సినిమా రంగమా, ఫ్యామిలీయా, ఈ 3 కోణాలు చూసినట్టయితే ఆయన చాలా బ్యాలెన్స్గా ముగ్గురిని టచ్ చేస్తూ వెళ్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యాఖ్యలు మాత్రం కొంత రుచించే అవకాశం, మింగుడు పడని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం అనేది ఇక్కడ మింగుడు పడని వ్యాఖ్యలు అయితే తెలంగాణ నాయకులకు మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. నాగరాజ్ గారు చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్నాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.